ముగ్గురు ముఖ్యమంత్రులకు ఆతిథ్యం ఇచ్చిన బేగంపేట సీఎం క్యాంప్ కార్యాలయం ఇప్పుడు ఎవరికీ అక్కరకు రాకుండా పోయింది. గతంలో పాలనా పరంగా అనేక కీలక నిర్ణయాలకు కేరఫ్ అడ్రస్ అయిన ఈ కార్యాలయం కొన్ని రోజులుగా కల తప్పింది. ఆనవాయితీగా తెలంగాణ సీఎం కోసం ఈ కార్యాలయాన్ని కేటాయించింది ప్రభుత్వం. అయితే వాస్తు పండితుల సూచన మేరకు తెలంగాణకు కాబోయే సీఎం కేసీఆర్ ఈ భవనాన్ని రిజెక్ట్ చేశారు. దీంతో ఆగమేఘాలపై కొత్త క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. కుందన్బాగ్ మంత్రుల ప్రాంగణంలోని 3, 4 నంబర్ బంగ్లాలను తెలంగాణ సీఎం క్యాంప్ కార్యాలయంగా కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2006లో 5 కోట్లతో బేగంపేట సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, కొణిజెట్టి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పాలనా వ్యవహారాలను పర్యవేక్షించారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోగా రాజకీయ ఇబ్బందులతో మధ్యలోనే సీఎం కుర్చీ నుంచి దిగిపోయారు రోశయ్య. సమైక్యవాదాన్ని నెత్తికెత్తుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా అడ్రస్ లేకుండా పోయారు. దీంతో ఈ భవనం సీఎంలకు అచ్చిరాదన్న సెంటిమెంట్ ఏర్పడింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న బేగంపేట క్యాంప్ ఆఫీస్ ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారు అధికారులు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయంగా కేటాయించడంతో ఆ ప్లేస్తో బేగంపేట క్యాంప్ కార్యాలయం ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గెస్టులు ఉండేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇన్నాళ్లు అతిథులు, ఆశావహులు బాధలు చెప్పుకునేందుకు వచ్చే జనంతో కిటకిటలాడిన బేగంపేట క్యాంప్ కార్యాలయం ఇప్పుడు బోసిపోతోంది. మరి అధికారులు దీనిని ఎలా ఉపయోగించుకుంటారనేది ఇప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్గా మారింది.